నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు. నేడు రేపు కుప్పంలో టీడీపీ అధినేత పర్యటన. రేపటితో ముగిరిన కవిత ఈడీ కస్టడీ. మనీ ల్యాండరింగ్ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న అధికారులు. రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. నేడు ఆర్సీబీతో పంజాబ్ మ్యాచ్. బెంగళూరు వేదికగా ఐపీఎల్ పోరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ అధికారికి టచ్ లోకి వచ్చారు. కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు తెలిపాడు. జూన్ లేదా జూలైలో హైదరాబాద్ వస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే ఎలా అధికారులు పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పిన విధంగా తాము పనిచేశామని చెప్పాడు. మనం పోలీసులం ఒకటేనని, ఇళ్లలో సోదాలు చేయడం సమంజసం కాదని అన్నాడు. అయితే ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ ద్వారా సమాధానం చెప్పాలని ప్రభాకర్ రావుకు ఉన్నతాధికారి చెప్పడంతో వెంటనే కాల్ కట్ చేసినట్లు సమాచారం. న్యూస్ చూస్తున్నాం మనం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ అధికారికి టచ్ లోకి వచ్చారు. కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు తెలిపాడు. జూన్ లేదా జూలైలో హైదరాబాద్ వస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే ఎలా అధికారులు పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పిన విధంగా తాము పనిచేశామని చెప్పాడు. మనం పోలీసులం ఒకటేనని, ఇళ్లలో సోదాలు చేయడం సమంజసం కాదని అన్నాడు. అయితే ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ ద్వారా సమాధానం చెప్పాలని ప్రభాకర్ రావుకు ఉన్నతాధికారి చెప్పడంతో వెంటనే కాల్ కట్ చేసినట్లు సమాచారం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఉషా, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ అధికారికి టచ్లోకి వచ్చినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అలాగే నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వన్ నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ ఎటకేలకు ఒక పోలీసు ఉన్నతాధికారికి టచ్ లో వచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కేసు నమోదైన వెంటనే అమెరికా పారిపోయారు ప్రభాకర్ రావు. ఏదైతే చెన్నై మీదుగా అమెరికా పారిపోయారు. మొత్తం మీద క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళినట్లు కూడా ప్రభాకర్ రావు ఉన్నతాధికారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. జూన్ జూలై మాసంలో తిరిగి ఇండియా వస్తానన్న కోణంలో కూడా మాట్లాడడం, వారిద్దరి సంభాషణలు కూడా తెలిసాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా చేస్తున్నారో అప్పుడు ప్రభుత్వం చెప్పినట్లే మేము చేశామన్న కోణంలోనే తాను సమర్థించుకున్నట్టు మాట్లాడడం జరిగింది. ఇళ్లలో సోదాలు చేయడం, ఏదైతే తన నివాసంలో మొన్న నోటీసుల్లో భాగంగా ఇళ్లలో సోదాలు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పవిత్ర ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రభాకర్ రావు ఇంట్లో కావచ్చు, అలాగే రాధాకిషన్ రావు ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించినటువంటి అధికారులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా విమానాశ్రయాలన్నింటిలో కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి ప్రభాకర్ రావు ఈ సందర్భంగా ఉన్నతాధికారికి టచ్ లో వచ్చి ఈ విధంగా సంభాషించడం అయితే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదేమైనా ఉంటే మెయిల్ ద్వారా పంపాలి, ఇలా ఇళ్లలో సోదాలు చేయడం మాత్రం సమంజసం కాదన్న కోణంలో తాను పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వస్తున్న సంచలన విషయాల్లో వీరు మొత్తం కూడా ప్రముఖ జ్యువెలరీ వ్యాపారాలు, హవాలా వ్యక్తులు ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా కూడా ఇప్పటికే నిన్న చంచల్గూడ జైలుకి వెళ్ళినటువంటి రిమాండ్కి వెళ్ళినటువంటి భుజంగరావు అలాగే తిరుపతానని కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద వీరందరూ కూడా కేవలం ప్రభాకర్ రావు సూచనల మేరకే తాము చేశాము అన్న కోణంలోనే వారు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి రేపు, ఈరోజు హోలీ హాలిడే కాబట్టి రేపు నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చే పిటిషన్ కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. పంజాగుట్ట పోలీసులు కస్టడీకి వచ్చిన అనంతరం మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కేసులో చాలా మంది బడా వ్యక్తుల ప్రమేయమే ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ను ఇవాళ మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన నిందితులతో ఉన్న సంబంధాలపై ఈడీ ప్రశ్నిస్తోంది. కవిత ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ను ప్రశ్నించే అవకాశం ఉంది. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, చార్జ్షీట్లో ఉన్న అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను దర్యాప్తు అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్ ఉపయోగించారని అధికారులు ప్రశ్నించగా తనకు గుర్తు లేదని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో అందులోనే కీలక ఆధారాలు ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. దాని నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో ఆయన మాట్లాడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా వ్యక్తిగత కార్యదర్శి సి అరవింద్తో కలిపి కేజ్రీవాల్ను రేపు విచారించనుంది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన ప్రారంభించారని ఆ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇడీ లాకప్లో ఉన్న ఆయన తొలి సందేశాలు సైతం జారీ చేశారనినంతా ఆప్ నేతలు హడావుడి చేశారు. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారని చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని చెప్పారని అన్నారు. అయితే ఈడీ ప్రకటన మరోలా ఉంది. లాకప్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ల్యాప్టాప్ లేదని, కనీసం ఆయనకు పేపర్లను కూడా తమ సిబ్బంది అందించలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. అలాంటప్పుడు ఆయన అలాంటి ఆదేశాలు ఏవి జారీ చేసే అవకాశమే లేదని ఈడీ స్పష్టం చేసింది. ఆ ఆదేశాలపై దృష్టి సారించామని, అసలు ఆ ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో పరిశీలించి కోర్టుకు నివేదిస్తామని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్కు జైలు నుంచే పాలన సాగించేందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులు లేవు. కానీ జైలు నిబంధనలు దీనికి అవరోధాలుగా నిలుస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే కేజ్రీవాల్ను గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, అయితే అలా చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే గతంలో కేజ్రీ సక్సేనాకు మధ్య అనేక వివాదాలు జరగడం వల్ల ఆయన అనుమతిపై సందిగ్ధం నెలకొంది. కాగా కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయన తొలగించేందుకు న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఎల్జీ నిర్ణయంపై కూడా కేజ్రీవాల్ పదవిలో కొనసాగడం ఆధారపడి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రమంతా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర చేయనున్నారు. ఈ నెల 20న ఇడుపులపైలో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 21 జిల్లాల్లో సభల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇడుపులపాయలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీరపు నాయనపల్లె ఎర్రగుంట్ల మీదుగా మధ్యాహ్న భజన సమయానికి ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. ఎర్రగుంట రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడిది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం సభ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు.
ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి మొదలైంది. ఎన్నికల్లో టికెట్లు ఆశించిన నేతలకు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. సీనియర్లకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్కు లేఖ రాసినా టికెట్లు దక్కలేదు. పార్టీ నమ్మకస్తుల కంటే వలస నేతలకే సీట్లు ఇచ్చారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రకటించిన 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మాజీ మంత్రి, 2 మాజీ ఎంపీలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడొకరు ఉన్నారు. బీజేపీ నుంచి లోక్సభ టికెట్లు ఆశించి నిరాశ చెందిన వారిలో మాజీ ఎంపీ సుజనా చౌదరి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు ఉన్నారు. టికెట్ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. రాజమండ్రి టికెట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు, అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు దక్కాయి. నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టికెట్లు దక్కించుకున్నారు. ఈ 6గురిలో శ్రీనివాస వర్మ తప్ప మిగతా 5గురు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కుదిరిన అవగాహన మేరకు విజయనగరం లోక్సభ స్థానం నుంచి బీజేపీ, రాజంపేట నుంచి టీడీపీ పోటీ చేయాలని మొదట్లో నిర్ణయించాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజంపేట సీటు తమకిచ్చి విజయనగరం టీడీపీ తీసుకోవాలని బీజేపీ ప్రతిపాదించింది. దానికి టీడీపీ సమ్మతించడంతో రాజంపేట బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. నరసాపురం లోక్సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు మొదటి నుంచి పరిశీలనలో ఉంది. టీడీపీ, జనసేన చర్చల్లో కూడా ఆయన పేరే వినిపించింది. అయితే అనూహ్యంగా శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించి రఘురామకు షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీనిపై నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పోటీ చేసిన మిత్రపక్షాల అభ్యర్థుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్టు సమాచారం. తిరుపతి లోక్సభ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఆదివారమే బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన రోజు ఆయన అనూహ్యంగా తిరుపతి లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. విశాఖలో డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసు ఇప్పుడు కాకినాడ జిల్లాను కూడా కుదిపేస్తోంది. మూలాపేట సెజ్ కాలనీలో కేసులో కీలకంగా ఉన్న సంధ్య ఆక్వాకు చెందిన బస్సు నిలిపించడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహారంలో అధికారిక ప్రతిపక్షాల మధ్య మడల యుద్ధం మరింత ముదురుతోంది. ఫలితంగా ఏపీలో ఎన్నికల వేళ మత్తు రాజకీయం మరింత వేడెక్కింది. ఏపీలో విశాఖ డ్రగ్స్ రాకెట్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల ముంగిట భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విశాఖ డ్రగ్స్ కేసు కాకినాడ జిల్లాను కూడా కుదిపేస్తోంది. కొత్తపల్లి మండలం మూలపేట సెజ్ కాలనీలో సంధ్య ఆక్వా కంపెనీకి చెందిన బస్సు 4 రోజులుగా ఇక్కడే నిలిపి ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ సంధ్య ఆక్వా పరిశ్రమ పేరుతో బుక్ అయి ఉండడంతో ఈ విషయంలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంధ్య ఆక్వాకు చెందిన బస్సు మూలపేట సెజ్ కాలనీలో ఉండటంపై స్థానికులు ఆందోళన చెందారు. బస్సు ఎవరు అక్కడ పెట్టారో, అందులో ఏముందో తెలియక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బస్సులో పెద్ద ఎత్తున ఉన్న బాక్సుల్లో డ్రగ్స్ ముడిసరుకు ఉందనే ప్రచారం దావానాలంలా వ్యాపించడంతో ఉప్పాడ కొత్తపల్లి ఎస్ఐ స్వామినాయుడు బస్సులో తనిఖీలు చేపట్టారు. పలు రకాల రికార్డులు, కంప్యూటర్ సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో గత 3 రోజులుగా సెజ్ కాలనీలో డ్రైవర్ బస్సు నిలిపివేశారని వివరణ ఇచ్చారు. అయితే 4 రోజులుగా మూలపేట సెజ్ కాలనీలో బస్సు నిలిచిపోయి ఉండటం, కంప్యూటర్ సామాగ్రి, కంపెనీ రికార్డులు బస్సులో ఉండటం మరింత అనుమానాలను కలిగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మొదటగా కంపెనీ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించలేదని, పోలీసులు వచ్చిన తర్వాత మాత్రమే సిబ్బంది వచ్చారని అంటున్నారు. బ్రేక్ డౌన్ అయిన బస్సులో పోలీసులు తనిఖీలు చేపట్టిన వెంటనే కంపెనీ సిబ్బంది వచ్చి బస్సును హుటాహుటిన స్టార్ట్ చేసి తరలించుకుపోవడం చూస్తూ ఉంటే బ్రేక్ డౌన్ ఎప్పుడు జరిగింది, బ్రేక్ డౌన్ జరిగితే పోలీసులు స్పందించిన వెంటనే ఎలా స్టార్ట్ అయిందన్న దానిపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై సిబిఐ లోతుగా పరిశీలన చేస్తే మరిన్ని ఆధారాలు దొరుకుతాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు సిబిఐ విచారణ కొనసాగుతూ ఉండగానే విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. డ్రగ్స్ పై పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు వెళ్లింది. మీరంటే మీరే కారణమంటూ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల వేళ మత్తు రాజకీయం మరింత వేడెక్కింది. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయని, సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే, విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి, ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. డిలే చేసిన తర్వాత మనం అడిగాం, నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి, మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి. అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. ఇకపోతే వైసీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని, టీడీపీ నేతలతో వారికి సత్సంబంధాలున్నాయని ఆరోపించారు. బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ ట్వీట్ చేస్తే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. మాదక ద్రవ్యాలు దిగుమతిపై విచారణ జరుగుతోందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విజయసాయి తెలిపారు. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా, ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా నేను పరిగణించట్లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది. పట్టాభినో చట్టాభినో ఎవడో అసత్య రమణారెడ్డి అని ఒకడు ఉంటాడు. ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి నిందారోపణలన్నీ చేయించడం, తను చేసిన తప్పులన్నింటినీ ఇంకా మిగతా వాళ్ళ మీద వేయడం, ఇది ఒక అలవాటుగా చంద్రబాబు నాయుడికి మారిందనని నేను చెప్తా ఉన్నా. మొత్తానికి ఎన్నికల ముందు ఏపీలో రాజకీయం డ్రగ్స్ చుట్టూ తిరుగుతోంది. సరిగ్గా ఎన్నికల ముందు డ్రగ్స్ రాకెట్ పట్టుబడడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో ఈ డ్రగ్స్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చానని పూతలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ చెప్పారు. గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా, డాక్టర్గా ప్రజలకు సేవలందించానన్నారు. తన సేవలను గుర్తించి సీఎం జగన్ తనకు మళ్లీ టికెట్ ఇచ్చారన్నారు. రాజశేఖర రెడ్డిలానే తాను కూడా ప్రజలకు సేవలందిస్తానంటున్న వైసీపీ అభ్యర్థి సునీల్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 19 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ పార్టీ అధికారంలో లేకపోయినా తనదంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని నియోజకవర్గానికి సేవలు అందించారు. ఎవరిని ఇన్స్పిరేషన్ అయి రావాల్సి వచ్చింది? నియోజకవర్గ ప్రజలకు ఈసారి ఎమ్మెల్యేగా
గెలవబోతున్న ఆయన ఏం చేయబోతున్నారు అలాంటి విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం స్వతంత్ర టీవీ చేయబోతుంది. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, బెస్ట్ ఆఫ్ లక్. అంటే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు టికెట్ వచ్చి 2019 వరకు కూడా మీరు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు ప్రజలకు ఎటువంటి సేవలు మీరు అందించారన్న? అంటే అప్పుడు మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో కూడా లేదు. నమస్కారం అండి. రాజకీయాలకు రాకముందు నేను ఒక డాక్టర్గా, నా ప్రొఫెషన్ డాక్టర్గా ఉండింది. సో రాజకీయాలకు రాకముందు నేను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నప్పుడు మరి రాజశేఖర్ గారు చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఒక డాక్టర్గా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక డాక్టరు రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ ఏ విధంగా చేయొచ్చు, ప్రజారోగ్యం మీద ఏ విధంగా దృష్టి పెట్టచ్చు అనేది రాజశేఖర్ గారు చేసి చూపించారు. అంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కానివ్వండి, 104, 108 ఇటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమాల్ని ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి దేశంలోనే ప్రప్రమాదంగా పౌరుల యొక్క ప్రజారోగ్యం మీద ఆయన తనదైనటువంటి ముద్ర వేశారు. అది నాకు ఒక ఇన్స్పిరేషను. 14 తర్వాత మీరు 5 ఏళ్ళు మీ యొక్క సేవల్ని నియోజకవర్గంలో 5 మండలాలకు కూడా అందించడం జరిగింది. అటు తర్వాత వచ్చినటువంటి ఎంఎస్ బాబు తర్వాత విజయం సాధించారు. అప్పుడు మీకు టికెట్ ఇవ్వకపోయినా అధిష్టానం మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు అయితే అధిష్టానం మీద చేయలేదు. అయితే ప్రస్తుతం ఎంఎస్ బాబు కొనసాగినటువంటి 5 ఏళ్లలో ఏ విధమైనటువంటి పాలన అందించారని మీరు అనుకుంటున్నారు? అయితే ఇప్పుడు టికెట్ అతనికి ఇవ్వకపోవడంతో అధిష్టానాన్ని వేలెత్తి చూపించినటువంటి సందర్భం అయితే ఉంది. అంటే 2014 నుంచి 2019 వరకు పార్టీకి ప్రజలకి అందుబాటులో ఉండి ఆ రోజు ప్రభుత్వం ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేసిందో ఆ కార్యక్రమాలన్నిటి మీద కూడా పోరాటం చేయగలిగాను. ఇదే మండలంలో మరి నీరు చెట్టు ప్రోగ్రాం కింద ఏ విధంగా నిధులు దుర్వినియోగమయ్యాయి, అలాగే పెన్షన్ల విషయంలో ఏ విధంగా వాళ్ళు దోచుకున్నారు, కొన్ని సంక్షేమ పథకాల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కూడా ఆ రోజు పోరాటాలు చేసి కలెక్టర్ నోటీస్ తీసుకొచ్చి కొంతమంది అధికారుల్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. స్వతంత్ర టీవీకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మీకంటూ ఒక గుర్తింపుని తీసుకొని వచ్చుకున్నారు. డాక్టర్ గారంటే ఇప్పటికీ కూడా తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇప్పటికీ మీకు అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చింది. అత్యధిక మెజార్టీతో కూడా గెలిచి ఈ యొక్క సీట్ని జగన్ గారికి మీరు ఒక బహుమతిగా కూడా ఇవ్వనున్నారు. అంటే ఈ నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ ఓటర్లకి? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. స్థానికంగా నాది సొంత మండలం, ఈ ఐరాల మండలం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త కానివ్వండి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ 5 సంవత్సరాలు వారితో కలిసి నడిచాను. సో ప్రతి గ్రామంలో ఉన్న సమస్య నాకు తెలుసు. కొన్ని సమస్యలు అయితే ఆల్రెడీ ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ద్వారా ప్రభుత్వం ద్వారా అవి తీర్చబడ్డాయి. కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది మనకేంటంటే కొంచెం కరువు ప్రాంతము. ఇక్కడ సాధ్యమైనంత వరకు కూడా మనము వర్షాపాతం తక్కువ కాబట్టి వర్షము వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని మన భూగర్భ జలాల్ని పెంచే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవాలి. చెక్ డ్యాములు కానివ్వండి, లేకపోతే ఒక 2-3 ప్రాజెక్టులు కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క వాటర్ డ్యాములు కట్టి రైతులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి రైతులు మామిడి రైతులు. సో వారికి పల్పు ఫ్యాక్టరీ ద్వారా వాళ్ళని ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం ద్వారా వారందరికీ కూడా ఒక మంచి లాభదాయకంగా భవిష్యత్తులో చేయాలని చెప్పి నా కోరిక. అట్లాగే ఇది ఇటు చెన్నై కానివ్వండి, ఇటు బెంగళూరు కానీ చాలా దగ్గర ఈ ప్రాంతానికి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ వస్తుంది, ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి. ఒక 25% పనులన్నీ కూడా పూర్తిగా వస్తుంది. కాబట్టి ఈ కనెక్టివిటీ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఒక ఐటీ హబ్గా కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతకంతా కూడా ఒక మంచి భవిష్యత్తుని మనం అందించాలని చెప్పి నా యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక డాక్టర్గా ఉన్నటువంటి తాను దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాను. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచి రాష్ట్రానికి అంటే స్టేట్ బైఫర్కేషన్ కాకముందు కూడా మన 2 తెలుగు రాష్ట్రాలకి సీఎంగా కూడా ఉన్నారు. అటువంటి ఒక డాక్టర్ సీఎంగా అయినప్పుడు నేను నా నియోజకవర్గ ప్రజలకు ఎందుకు సేవ చేయకూడదు అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో
ఒకే ఒక ఆశయంతో కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తానని, అదే సేవను ప్రజలకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అందిస్తూ వాళ్ళ యొక్క సేవలో మమేకమవుతానని డాక్టర్ సునీల్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జైజీరామ్, స్వతంత్ర టీవీ, పూతలపట్టు. దేశవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరుగుతోంది. కలర్ఫుల్ పండుగ వేడుకలో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. హోలీ వేడుకలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య హైదరాబాదీలు పండుగను జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కలర్ఫుల్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నగరం మొత్తం ఎక్కడ చూసినా రంగుల మాయంగా మారిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రంగులు పూసుకుంటూ ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్లతో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకొని డ్యాన్సులు చూస్తూ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే హోలీ రంగులతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హోలీ రంగులలో సీసం, క్రోమియం, పాదరసం తదితర హానికరమైన పదార్థాలు ఉంటాయి. వీటితో కళ్ళు ఎరుపుగా మారి కార్నియా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కళ్ళను సురక్షితంగా కాపాడుకునేందుకు హోలీ సంబరాల్లో సేంద్రియ రంగులు ఉత్తమం. కళ్ళను బలమైన స్ప్లాష్ల నుంచి రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ని ధరించాలి. నీటి బెలూన్లతో నేరుగా కొనడం వల్ల కంటికి గాయాలయ్యే అవకాశం ఉంది. కళ్ళలో రంగులు పడకుండా జాగ్రత్తగా వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటు గుజ్జుపో అక్కకు పోయి సిమన్ పోయి ఇగో పిల్ల కూడా పోయి ఆ పిల్లలు కూడా పోయి. మంత్రి అంబటి రాంబాబు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లిలో స్థానిక మహిళలు, నేతలు ప్రజలతో కలిసి ఉత్సాహంగా రంగులు పూసుకున్నారు. రంగుల నీళ్లు చల్లుతూ ఆనందంగా గడిపారు. ఉట్టి పగలగొట్టి సరదాగా డ్యాన్స్ వేశారు. SCKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.